అంటేనే బంతి పువ్వులు, మామిడాకులు. అబ్బా ఎంత బాగున్నాయి అని అనిపిస్తుంది. మొత్తానికైతే మాల ప్రిపేర్ అయిపోయింది. ఇలా బెల్ షేప్లో రెడీ చేసుకోవాలి. తోరణం 1 రెడీ అయిపోయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నివాసా బై హారిక. ఈరోజు ఈ వీడియో ఉగాది స్పెషల్ వీడియో. ఉగాదికి జస్ట్ 1 వీక్ మాత్రమే ఉంది. సో ఉగాది అంటే మనందరికీ ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకు ఒక కొత్త సంవత్సరం కదా. ఎక్కడ చూసినా కొత్త కొత్త ఆకులు, కొత్త కొత్త పువ్వులు బాగా అనిపిస్తుంటది. ఉగాది అంటేనే కొత్త బట్టలు. ఏ పండగకి కొత్త బట్టలు తీసుకోకుండా కూడా ఉగాదికి మాత్రం కొత్త బట్టలు తీసుకుంటాం కూడా కదా. మీరు కూడా ఉగాదికి కొత్త బట్టలు తీసుకుంటారా లేదో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా పిండి వంటలు, ఇంకా ఇంటిని బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసుకోవడం అనమాట. ఎస్పెషల్లీ గుమ్మాలని మంచిగా మామిడాకులు కట్టి బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసుకుంటాం కదా. ఈ రోజు సింపుల్గా, ఈజీగా, బ్యూటిఫుల్గా మీ గుమ్మాలని ఎలా రెడీ చేసుకోవాలో చూపించడానికి నేను వచ్చాను. సో 2 బ్యూటిఫుల్ తోరణం ఐడియాస్ చూపిస్తున్నాను. అవి చేయడానికి చాలా సింపుల్గా ఉంటాయి. మీరు ఎక్కువసేపు కూర్చొని కుట్టడం అలాంటివి అంత పెద్ద శ్రమ కూడా ఉండదు. బట్ చూడగానే అబ్బా ఎంత బాగున్నాయి అని అనిపిస్తుంది. తోరణం అంటేనే బంతి పువ్వులు, మామిడాకులు. ఇవి లేకుండా తోరణం అనేది ఇంపాసిబుల్ కదా. సో ట్రెడిషనల్గా, సింపుల్గా అవైలబుల్ ఉండే వాటితోనే ఈరోజు నేను తోరణం చేస్తున్నాను. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ తోరణం ఎలా చేయాలో చూసేద్దామా. పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ అండ్ మామిడాకులు అన్నీ తెచ్చుకున్నాను. సో నేను సింపుల్ డిఐవై అని చెప్పాను కదా. సో సింపుల్ తోరణం అన్నాను. సో ఫస్ట్ అయితే మీరు జస్ట్ నార్మల్గా ఈ బంతి పువ్వులు ఉంటాయి కదా, వాటిని సూది తీసుకొని కుట్టుకుంటూ వెళ్ళడం అంతే. మొత్తం మాలలాగా కుట్టేసుకోవాలి. సో ఇలా అందరికీ తెలిసినదే ఇది. ఈ మాల రెడీ చేసుకున్నాక మనం మ్యాంగో లీవ్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో ప్రస్తుతానికైతే జస్ట్ మాలలాగా ఇలా కూర్చుకుంటూ వెళ్ళాలి. చెండు మల్లె పువ్వులు ఇలా. నాకు ఏ ఫెస్టివల్స్ అయినా సరే బాగా సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టము. ఎస్పెషల్లీ పండగ ముందు రోజు మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చుకోవడం, కావాల్సినవి అవన్నీ తెచ్చుకోవడము, అక్కడ జనాలు ఆ సందడి చాలా బాగా నచ్చుతుంది. ఫెస్టివల్ ఉందంటే నేను ఖచ్చితంగా మార్కెట్కి వెళ్తుంటాను. చాలా ఇష్టం అనమాట. పండగ ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మకి చాలా హ్యాపీ. ఎందుకంటే నేను ఉంటే బాగా సందడి ఉంటుంది అంటది. డెకరేషన్ అనే కాదు, ఫుడ్ కానీ బాగా చేయాలంటాను. రెడీ అయ్యే పాటు మాత్రమే కొంచెం ఎక్కువ మిస్ అవుతుంటుంది. ఓవరాల్గా అయితే బాగా సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం అనమాట. మొత్తానికైతే మాల ప్రిపేర్ అయిపోయింది. నార్మల్గా మనం చెండు మల్లె పూలు మాల ఎలా కూర్చుకుంటామో సేమ్ అలానే సింపుల్గా కూర్చేసాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇవి మామిడాకులు ఇప్పుడు స్టార్ ఆఫ్ ద షో ఈజ్ మామిడాకులే కాబట్టి మామిడాకులను యూజ్ చేసి ఈ సింపుల్గా ఉన్న బంతిపూల మాలని ఎట్లా బ్యూటిఫై చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మామిడాకుల్ని ఒకే సైజులో ఉన్న ఆకులన్నీ తుంచి పక్కన పెట్టుకోండి. మనకు చెట్టు ఉంటే ఒకే సైజులో ఉన్నట్టు దొరుకుతాయి, కానీ బయట నుంచి కొన్నప్పుడు ఒక్కొక్క సైజులో ఉంటాయి కదా. ఒకే సైజులో ఉంటే నీకు ఫైనల్గా లుక్ అనేది బాగుంటుంది. సో నేను అందుకని అన్ని తుంచి పెట్టుకుంటున్నాను సపరేట్గా. ఇప్పుడు ఆకుకు వెనకాల కాడలాగా ఉంటుంది కదా, అది అవసరం లేదు. దాన్ని నేను అన్నిటికీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనకి అలా 5 ఆకులు కలిసి ఒక సెట్ అనమాట. అలా ఒక సేమ్ ఈక్వల్ సైజులో ఉన్నట్టు కట్ చేసి పెట్టుకున్నాను. మనకి ఇలా 5 సెట్స్ కావాలన్నమాట. ఈచ్ సెట్లో 5 ఆకులు ఉంటాయి. సో అట్లా నేను 5 సెట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ వీడియోలో చూపించినట్లు ఆకులన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టి ఇట్లా అరేంజ్ చేస్తున్నాను. తర్వాత దీన్ని సూదిని యూజ్ చేసి కుట్టేస్తున్నాను అనమాట. మీరు యాక్చువల్గా స్టేప్లర్స్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ స్టేప్లర్స్ మనము పడేసినప్పుడు ఆవులు కానీ బఫెల్లోస్ కానీ తింటుంటాయి కదా, వాటికి ఖచ్చితంగా కుచ్చుకొని చాలా హర్ట్ అవుతుంది. మనమన్నా హ్యూమన్స్ కాబట్టి ఏదైనా బాగాలేకుంటే చెప్పగలము, బట్ అవి చెప్పలేవు కదా. చాలామంది యానిమల్స్ అంటే అసలు పట్టించుకోరు అనమాట. దాన్ని కూడా ఒక ప్రాణమే కదండి పాపం. సో మీరు ఒకవేళ స్టేప్లర్ యూజ్ చేస్తే మాత్రం పడేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సూదితో కూర్చిన తర్వాత ఫైనల్గా ఇలాగ అనిపిస్తుంది మనకు. మీకు అర్థం అవడానికి అని చెప్పి క్లోజ్ లుక్లో మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ ఎలా పెట్టాను ఆకులు ఒకదాని తర్వాత ఒకటి అని చెప్పి. సింపుల్ అంతే, ఒకదాని మీద ఒకటి పెట్టేసి జస్ట్ కుట్టేసేయడం అంతే. సేమ్ అలానే మిగిలిన 5 సెట్స్ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ. మీకు యాక్చువల్గా మీ గుమ్మం ఎంత ఉందో మెజర్ చేసుకొని మీకు ఎన్ని సెట్స్ కావాలో డిసైడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ చూసింటే నాకు 5 సెట్స్ సరిపోతాయి అనిపిస్తుంది. మీది ఒకవేళ ఇంకొంచెం గుమ్మది మీ మెయిన్ డోర్ పెద్దది అనుకుంటే మీరు 6 or 7 అట్లా మీకు ఎన్ని కావాలో చూసుకొని దాని ప్రకారం చేసుకోండి. అప్పుడు మీకు అలైన్మెంట్ అనేది నీట్గా ఉంటుంది అనమాట చూసినప్పుడు.
ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చెండుమల్లె పూల మాల ఉంది కదా, దాన్ని కింద పరుచుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న సెట్స్ ఉన్నాయి కదా, దాన్ని ఈ మాలకి ఫిక్స్ చేయాలన్నమాట. అది ఫిక్స్ చేయడానికి మనకి ఇంకొక మ్యాంగో లీఫ్ యూస్ చేస్తాము. ఆ మ్యాంగో లీఫ్ కొంచెం పెద్ద సైజు ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మ్యాంగో లీఫ్ని ఈ బంతిపూల మాలలో నుంచి తీసుకొచ్చి ఈ కిందున్న సెట్కి ఫిక్స్ చేస్తామన్నమాట. కొంచెం పెద్ద సైజు ఉంటే మీకు ఊడిపోకుండా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఫిక్స్ చేయడం ఏం లేదు, సేమ్ సూది దారం యూస్ చేసి కుట్టేస్తున్నాను. అప్పుడు మీకు కదలకుండా 1-2 డేస్ అయినా కూడా నీట్గా ఉంటుంది. కింద పడిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు. సేమ్ ఇదే ప్రాసెస్ని మన దగ్గర మొత్తం 5 సెట్స్ ఉన్నాయి కదా, అన్ని సెట్స్కి సేమ్ ఇదే ప్రాసెస్. మధ్యలో సేమ్ డిస్టెన్స్ వదిలేసి అన్నిటికీ అదే ప్రాసెస్ ఫాలో అయ్యి కుట్టుకుంటూ వెళ్ళాలంతే. మనము ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడము మన కిడ్స్ కోసమైనా సరే చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు చూసారు కదా జనరేషన్ ఎంత ఫాస్ట్ ఉందో, వాళ్ళకి ఫెస్టివల్స్, ట్రెడిషన్స్, ఆ వాల్యూస్ అనేటివి తెలిసే ఛాన్స్ తక్కువ అయిపోతుంది. సో మనం ఇవన్నీ సెలబ్రేట్ చేస్తుంటే అట్లీస్ట్ వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు. పిల్లలు అంతే కదా, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తే దాన్ని చూసి ఎక్కువ నేర్చుకుంటారు. అట్లీస్ట్ మనమైనా వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్ లాగా ఉంటాం కాబట్టి ఈ ఫెస్టివల్స్ అవన్నీ సెలబ్రేట్ చేయడం ఇంపార్టెంట్ అనిపిస్తుంటుంది. మరి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో చెప్పండి, మీరేమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉంది. మొత్తానికైతే మన తోరణం ఐడియా 1 అయితే రెడీ అయింది. చూసారు కదా ఎంత బాగుందో అసలుకి. ఇది కానీ మన మెయిన్ డోర్కి కడితే ఫుల్ ఫెస్టివ్ వైబ్ వచ్చేస్తుంది. ఎంత బాగుందో చూసారా. ఇప్పుడు ఇంకా లేట్ చేయకోకుండా వెళ్ళి మా గుమ్మానికి కట్టేద్దాము. చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో. మా ఇంటికి అయితే ఆల్రెడీ ఉగాది కల 1 వీక్ ముందే వచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఐడియా. మీకు ఎలా నచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా ఐడియా 2కి అయితే వెళ్ళిపోదాము. నేను సెకండ్ ఐడియాకి కూడా ఈ చెండుమల్లె పూల మాలనే యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ యూస్ చేస్తున్నాను కదా, మీరు ఎల్లో కలర్ చెండుమల్లె పూలు కూడా యూస్ చేయొచ్చు, అవి కూడా బాగుంటాయి. ఇంకా ఉగాది కాబట్టి నేను వేరే ఆకులతో ఎక్స్పెరిమెంట్ చేయలేదు. సో మామిడి ఆకులనే యూజ్ చేస్తున్నాను. బట్ ఈ ఐడియా చాలా యూనిక్గా ఉంటుంది, దానికంటే డిఫరెంట్గా ఉంటుంది. నాకు తెలిసి మీరైతే ఎక్కడ చూసిండరు. సో ఇక్కడ సేమ్ ఇట్లా 5 మామిడాకులను తీసుకొని వాటితో గంటలాగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో చూపించినట్లు చూసారు కదా, ఒక ఆకు పక్కన ఇంకొకటి ఇట్లా పట్టుకొని ఒక బెల్ షేప్ ఫామ్ చేశాను. బెల్ షేప్ ఫామ్ చేసి దానిపైన దారం తీసుకొని మొత్తం చుట్టుకుంటూ వచ్చాను గట్టిగా. నేను సేమ్ గ్రీన్ కలర్ దారమే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే దగ్గరికి వచ్చి చూసినా కూడా కనిపించకుండా ఉంటుంది కదా, ఆకుల కలర్లో ఉంటుందని చెప్పి గ్రీన్ కలర్ థ్రెడ్డే యూజ్ చేశాను. ఇప్పుడు మనకు బెల్ రెడీ అయిపోయింది. ఇంకొక 2 చెండుమల్లె పూలని తీసుకొని కుట్టుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న బెల్లులో నుంచి కుట్టుకుంటూ బయటకు తీసుకొస్తే మనకు ఒక ఫ్లవర్ షేప్డ్ బెల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈ వీడియోలో చూపించినట్లు లోపల నుంచి ఆ మధ్యలో నుంచి సూదిని రానిచ్చి కుట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్లవర్ షేప్డ్ బెల్ అనేది రెడీ అయింది కదా, దీన్ని తీసుకెళ్ళి చెండుమల్లె పూల దండ ఉంది కదా దానికి జస్ట్ కట్టేసుకోవాలి అంతే. అలా మొత్తం నేను 5 బెల్స్ ప్రిపేర్ చేసుకొని 5 బెల్స్ అక్కడక్కడ కట్టుకుంటూ వెళ్ళాను. నేను ఇందాక చెప్పినట్లు మా మెయిన్ డోర్కి 5 బెల్స్ అయితే కరెక్ట్గా సరిపోయాయి. మీ డోర్ పెద్దగా అయితే 5 అవుతాయా 6 7 చూసుకొని మీరు కూడా అవి ప్రిపేర్ చేసుకొని కట్టుకుంటూ వెళ్ళాలి. నేను ఎప్పుడు తోరణం ఐడియాస్ పోస్ట్ చేసినా కూడా బాగా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఉగాది టైంలో మన తెలుగు వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా, అందులోని తోరణం అనేది మామిడాకుల తోరణం అనేది చాలా మ్యాండేటరీ. అందుకనే నేను వేరే ఏ ఆకులతో ఎక్స్పెరిమెంట్ చేయకుండా మామిడాకులతోనే యూజ్ చేశాను. ఈ బెల్ ఐడియా అయితే నాకు చాలా యూనిక్గా అనిపించింది. నాకు తెలిసి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఐడియాస్ కాకుండా మీకు ఇంకా వేరే ఐడియాస్ కూడా చూడాలనుకుంటే నేను యాక్చువల్గా మన షార్ట్స్ ఫీడ్ మీద చాలా పోస్ట్ చేశాను, మీరు చూడకుంటే చూడండి. ఇవి కాకుండా అవి కూడా ట్రై చేయాలనుకుంటే కూడా ట్రై చేయొచ్చు. దాంట్లో నేను మామిడాకులు, కొబ్బరి ఆకులు అండ్ అరటాకుతో అయితే ఒక డిఐవై చేశాను, అది ఫుల్ వైరల్ అయ్యింది. దాన్ని తర్వాత చాలామంది రీక్రియేట్ చేశారు కూడా. మీరు కావాలంటే నా ఫీడ్లో చూడండి. తర్వాత ఈ మామిడాకులు కట్టిన చోట మధ్యలో గ్యాప్ వచ్చి ఉంటుంది కదా, అక్కడ నేను ఈ చేమంతి పూలు, వైట్ చేమంతి పూలను తీసుకొని అవి మధ్యలో కట్టేశాను. ఇది ఫైనల్ లుక్. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది ఫైనల్గా అయితే. వైట్ చేమంతి పూలను యాడ్ చేయడం వల్ల దీనికి ఇంకా బాగా లుక్ వచ్చింది అనిపిస్తుంది నాకైతే. మీకు ఈ 2 ఐడియాస్లో ఏ ఐడియా బాగుంది అనిపించిందో, ఐడియా 1 బాగుందా, ఐడియా 2 బాగుందా కమెంట్స్లో చెప్పండి.
ఈ ఉగాదికి నేను షేర్ చేసిన ఈ 2 DIY తోరణం ఐడియాస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు నచ్చింటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఈ ఐడియా షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. DIYసే కాదు, హోమ్ డెకర్, ఆర్గనైజేషన్ అండ్ గార్డెనింగ్ ఇలా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో మీరు అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ టర్న్ ఆన్ చేసుకోండి. See you next week. Until then, bye bye. Stay happy and stay healthy.